భారము కలిగి సేవ చేయండి, భారము కలిగి సేవ చేయండి. ఎన్ని హింసలు, ఎన్ని భయంకరమైన హింసలు, ప్రాణాపాయ పరిస్థితులు పౌలు గారికి ఎదురయ్యాయో మనకు బాగా తెలుసు. ఒక ప్రాణమే పోయే పరిస్థితి ఉంది కదా అంటే అన్ని పక్కన పెట్టాడు. దెబ్బలు తిన్న భారము పక్కన పెట్టాడు. సంఘములను గూర్చిన భారం ఎక్కువ ఉంది ఆయనకు. సేవకులు దేవుని వైపు చూపాలి అందరినీ. వాక్యం అయిపోయిన తర్వాత ప్రజలు దేవునికి కనెక్ట్ అయ్యేలా వారిని ప్రోత్సహించాలి. దేవునికి కనెక్ట్ అవ్వాలి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఎవరికి ఆరోపింపబడాలి? దేవునికి. మోషే గారు లాంటి సేవకులు, బైబిల్లో కనపడుతున్నటువంటి సేవకులు చూపిస్తుంటే సిగ్గనిపిస్తుంది. వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చోడానికి సరిపోయే పరిస్థితి లేదు మనకు. వాళ్ళ భారం ఏంటి, వారి పరితాపం ఏంటి, వారి ఆలోచనలు ఏంటి.